నా పేరు సత్యనారాయణ మందడం. నా పక్కన రామకంఠం 10 సెంట్లు ఇచ్చారు. నాకు 10 సెంట్లు ఇచ్చారు. పక్కన 30 సెంట్లు, 60 సెంట్లు, 90 సెంట్లు ఇచ్చారు. నాకు 2 పేర్ల మీద 10 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు 10 సార్లు అది చెప్తే ఏమన్నా నాకు అన్యాయం జరిగిందని అసలు పట్టించుకోవట్లా. ఇదిగోండి చూడండి ఒక్కసారి, ఇది ఈ 90 సెంట్లు ఇచ్చారు ఒక పేరు మీద, ఈ 30 సెంట్లు ఒక పేరు మీద ఇచ్చారు. నాకు 10 సెంట్లు ఇచ్చారు 2 పేర్ల మీద. ఏమండి ఇది పాలవ కింద పోతుంది, నాకు ఎన్ఎస్పి కింద ఏమని అడిగా. 10 సార్లు అర్జీ పెట్టా, లేదు. ఇప్పుడు కూడా ఇది చూద్దాం, మాట్లాడదాం, శ్రీసభ్య కమిటీ వేసాము, వాళ్ళు మాట్లాడతారని చెబుతున్నారు. ఇక్కడ న్యాయం మరి జరగట్లా. నేను చెబుతున్నా, నేను టీడీపీ వారు ఇక్కడ మరి న్యాయం జరగట్లా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు 90 సెంటు, ఇక్కడ 30 సెంటు ఇచ్చారు. నాకెందుకు హీరో? నాకు 2 పేర్ల మీద 30 సెంటు, ఒకే పేరు మీద 90 సెంటు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు హీరో? అదే అడిగితే మాట్లాడదాం, చేద్దాం ఉంటాడు. కమిషనర్ గారి దగ్గర కలిసా, శ్రీసభ్య కమిటీ వచ్చింది, అప్పుడు చూద్దాం ఉంటాడు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? 10 సంవత్సరాల నుంచి ఇదే మాట. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ పాలవ కింద పోతుంది 26 సెంటు, దీన్ని ఎన్ఎస్పి కింద చెప్తున్నారు. మరి నాది 21 సెంటు పోతుంది, ఎన్ఎస్పి కింద ఈరంట. ఇది ల్యాండ్ కొనికి ఇవ్వమని నన్ను అడుగుతున్నారు. ఏంటండి న్యాయం? డబ్బు ఉండి అడుకో న్యాయం, డబ్బు లేని అడుకో న్యాయమా? ఇక్కడ 90 సెంటు ఇచ్చారు ఒకే పేరు మీద, ఆలు తినేసి ఒక పేరు మీద. నాకు ఎందుకు ఇరు? పక్కనే కదా, ఇది ఒక రోడ్డు అడ్డం, ఇక శ్మశానం ఉంది ఆడ, ఇది మా ఇల్లు, ఇది సిమెంట్ రోడ్డు బావరకు ఉంది, నా ప్లాట్, నా స్థలం దాకా ఉంది. కొంచెం నా గ్రామకాండం ఎందుకు ఇరు?